అందరికీ సుపరిచితమైన పేరు బీఆర్ఎస్. చాలా మందికి నోరు తిరగని పేరు. ఎప్పుడైతే టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయిందో అప్పటి సందే మనకి కష్టాలు శురువైనాయని చాలా మంది అధిష్టానం దగ్గర మొరబెట్టుకుంటున్నారు. గసొంటిదేం ఉండది. స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు ఉరికే వేగం తక్కువైతది గాని ఉరుకుడు ఆగదని ఆళ్ళు చెప్తురు. కానీ బీఆర్ఎస్ లీడర్లకు మాత్రం పాత పేరే ఉంటే బాగుండు అని ఇప్పటికీ అనిపిస్తుందట. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ సారు కడుపులోనంతా కక్కేసిండు. నిన్న కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ ఎంపీటీసీల ఆత్మీయ వీడుకోలు మీటింగ్ పెడితే ఆడికి అతిథిగా పోయిండు వినోద్ సారు. ఇక ఆ మీటింగ్ లో మాట్లాడుకుంటా బీఆర్ఎస్ అని పేరు మార్చిన కానుంచి తెలంగాణ తోటి పార్టీకి పేగుబంధం దిగిపోయింది. ఆ కార్యాలయం నాదింత భాగం ఉన్నది. అందుకే మాకు ఇప్పుడు పురాగా తెలిసొచ్చింది. మళ్ళా తెలంగాణ పేరు పెట్టుకొని పబ్లిక్ లో పోతేనే మనకు ఆదరణ ఉంటది. ఇదే ముచ్చట్ని హైకమాండ్ కూడా చెప్తున్నాము అని మనసులున్నదంతా అనుకొచ్చిండు. పేగుబంధాన్ని తెచ్చుకున్నామని దురదృష్టవశాత్తు దాంట్లో నేను కూడా భాగమే. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ కు తీసుకుపోవడము నా ఉద్దేశాన్ని మళ్ళీ వేదిక ద్వారా కూడా నేను కేసీఆర్ గారు కోరుతున్నాను. మళ్ళీ తెలంగాణ అనేటువంటి ఒక అంశాన్ని మనం లేవనెత్తుతేనే మన ఇక సారన్న దాంతో చాలా మంది కూడా ఏకీభవిస్తున్నారు. ఆ పేరు పెట్టిన కానించే ఏది అయ్యొస్తలేదని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ ఇంటి పార్టీ అన్న పేరు ఉండేది. ఎప్పుడైతే పేరు మారిందో తెలంగాణకు దూరమైనట్టే కొడుతున్నది. తెలంగాణ ఆత్మ లేకుండా పోయింది అని చాలా మంది కార్యకర్తలు అధిష్టానంతో కూడా చెప్పుకొచ్చారు. కానీ అధినేత మాత్రం ఆ పేరు మీద పూర్తి ధీమా ఉన్నదని అంటున్నాడు. మరి చూడాలి రేపటి రోజులు ఏమవుతుందో. ఇక వానలకు కట్టలు తెగి అలగెల్లుడు చూసినాం. వరదలు వచ్చి ఇండ్లు మునిగిపోయింది చూసినాం. ఊరూరంతా కొట్టుకోపోయింది కూడా చూసినాం. కానీ గీడేంది, వానలు వస్తే రోడ్లు వలిగిపోయి నడిమిట్లకెళ్ళే కూలిపోతున్నాయి. ఒక దిక్కు రోడ్డు మీద బండ్లు పోతూనే ఉన్నాయి. ఇంత రోడ్డు కూలిపోయింది. అంత చక్కదనంగా కట్టిర్రన్నట్టు అది. ఏందీలు ఉత్త రోడ్డే చూపిస్తుర్రు అనుకుంటుర్రా? జర్రాగుర్రి. ఓయమ్మనే ఒక్క పారే కుప్ప కూలింది కదా రోడ్డు. ఆగనే ఆయన తిరిగి నడుమిట్ల కాలు అయ్యింది. ఏం చేస్తాం, నాణ్యత గట్లుందాడా. ఉత్తరప్రదేశ్ లా వానలు దంచుతున్నాయి కదా. కొన్ని వద్దుల సంది రామ్ లేకుండా పడుతూనే ఉండేసరికి కొన్ని జిల్లాలు నీళ్ళల్లా మునిగి తేలుతున్నాయి. విచిత్రం ఏందంటే ముజఫర్ నగర్ జిల్లాలో ఈ రోడ్డు కొత్తగా వేసిరట. మళ్ళీ ఎంత చక్కదనంగా వేసిర్రో చూస్తురు కదా. అమ్మా అంతా మిరిగిపోయింది. ఆడనే రోడ్డు మీద పోతప్పుడు ఎందుకో వీళ్ళకి అనుమానం వచ్చి ఓ పక్కకు నిలబడి చూస్తురట. అంతేల్మే రోడ్డు వేసిన వాళ్ళ పనితనం బయటపడ్డది. ఇంకా అదృష్టం ఏంటంటే ఇది ఇరుగుడుతోనే కిందికెళ్ళి వరద దూసుకపోతుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వరద లెక్కనే దూసుకపోతుంది. ఆ ఊరు పబ్లిక్ పానాలను గంగలు కలుపుదామనే కాంట్రాక్టర్ ఈ ప్లాన్ వేసిండని ఒకరు, అట్లా గానీకే సర్కార్ నిర్లక్ష్యం అని ఇంకొకరు, ఆ రోడ్ వేసిన కాంట్రాక్టర్ ను వట్కరావాలే మొదలు అనుకుంటా కొందరు గుస్సా అయితురి చూసినాక. ఇలా శాతగాని పనితనం చేయంగా ఆ నీళ్లు పక్క పొంట ఉన్న చేన్లల్ల నిండి పంటలన్నీ నాశనమైనయి. వీళ్ళని వెట్టిరాను జర్ర అటు ఇటైనా పానాలు పోతుండే కదా అని దుమ్మెత్తి పోస్తుర్రు ఊరోళ్ళంతా.